హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఈరోజు చూసారా మా ఇంట్లో గుమగుమలాడే దమ్ బిర్యానీ చూసారా? దమ్ అయితే ఎలా వస్తుందో అసలు సువాసన అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. అదేవిధంగా టేస్టీ కూడా అదిరిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే నేను దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్తో అయితే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిలాగా పిసికిన తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే నేను పెరుగు అయితే గడ్డ పెరుగు లాంటిది యాడ్ చేసుకుని బాగా ముక్కలకి మసాజ్ అంటారు కదా, అలా గట్టిగా చేయాలి. తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపి ఒక 3 గంటలు అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత 3 గంటలు అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కుక్కర్లో పెట్టేసి హోల్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి, వాటర్ అవసరం లేదు, ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ పెట్టేయండి. తర్వాత అయితే మనం రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ కేజీ రైస్కి ఒక ఏమంటారు 1.5 గ్లాస్ అయితే బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం అయితే వాటర్ అయితే మరిగించుకుందాము. ఒక గిన్నె పెట్టుకుని అందులో హోల్ బిర్యానీ మసాలా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు మనకి నోట్లో పెట్టుకుంటే సముద్రపు వాటర్ ఎలా అయితే ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పు అయితే వేయాలి. అప్పుడే మనకి రైస్ ఆ ఉప్పు ఫ్లేవర్ అనేది పడుతుంది. ఈ విధంగా మొత్తం హోల్ గరం మసాలా వేసిన తర్వాత మనం ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే మనము ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుంటే మనకి స్పైస్ అనేది రైస్కి కూడా ఆ ఫ్లేవర్స్ అనేవి పడుతుంది. చికెన్లో వేసినవి అయితే దమ్మయ్య ముక్కలకైతే బాగా మసాలా అనేది పడుతుంది. ఇది మనకి డబుల్ మసాలా బిర్యానీ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసి మంటను అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరుగు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. మనం మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేద్దాము. చూడండి, ఇప్పుడు మరిగినాయి కదా, మనం అయితే కడిగిన బియ్యాన్ని వాటర్ రాకుండా ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దమ్ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ అయితే చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది కదా. నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇదైతే లుకింగ్ కూడా బాగుంటుంది అని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందుకని అయితే ఈ రైస్ అయితే చేశాను. మనకి 70% అయితే ఉడికితే ఈ రైస్ సరిపోతుంది. 70% అంటే మనం ఇలాగ మెతుకుని ఇలాగంటే బ్రేక్ అయితే సరిపోతుంది. ఆ స్టేజ్లో అయితే మనం రైస్ని అయితే వడకట్టేసుకుని వార్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా కొద్దిసేపు అయితే మనకు ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి మనకి ఇందాక కుక్కర్ పెట్టుకున్న దాన్ని తీసుకుని అందులో కొంచెం గ్రేవీని ఒక పక్కన పెట్టుకుందాము. ముక్కలన్నీ కూడా అడుగునే పెట్టుకోవాలి. మందమైన గిన్నెనే తీసుకోండి దమ్ పెట్టడానికి, అప్పుడే మనకి మాడిపోకుండా దమ్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఈ విధంగా మొత్తం పలుచగా పీసుల మీద వెళ్ళేలాగా వేయాలి. చూడండి, నేను ఏ విధంగా జాలిగట్టతో వేస్తున్నానో అలాగే ఒక లేయర్ వేసిన తర్వాత ఇందాక గ్రేవీ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి మనకి మళ్ళీ మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసాను. అదేవిధంగా నెయ్యి ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి అనేది యాడ్ చేయడం వల్ల స్పైసెస్ అన్నిటినీ కూడా మనకి తగ్గించి మనకి కమ్మదనాన్ని అనేది తెస్తుంది. తర్వాత మిగిలిన రైస్ని కూడా దీనిపైన ఇంకొక లేయర్ లాగా అయితే వేసుకుందాము. వాటర్ రాకుండా ఓన్లీ ఆ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నా అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. తర్వాత వేసేసుకున్న తర్వాత మిగిలిన గ్రేవీని కూడా వేసేసి పైన కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా పొడి ఉంటే ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే వేస్తున్నానో ఆ విధంగా వేయండి. అప్పుడు మనకి రైస్కి కూడా ఫ్లేవర్స్ అనేది బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చెప్పాను కదా, డబల్ మసాలా ప్రాసెస్లో చేస్తున్నాను అనేది. ఇలా చేస్తే మనకు ముక్కకి కూడా మసాలా అనేది పడుతుంది. అదేవిధంగా రైస్కి కూడా ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది కూడా బాగుంటుంది. రైస్ చప్పగా అనేది ఉండదు. తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కొద్దిగా నేను కుంకుమ పువ్వుని వాటర్లో యాడ్ చేసి అదైతే పాలల్లో అయినా వాటర్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా వేసి తర్వాత అయితే దమ్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా కంచం పెట్టేసి ఒక బరువైన గిన్నెతో వాటర్ అయితే పెడుతున్నాను. లేదంటే మీరు
సిల్వర్ పేపర్తో అయినా ర్యాప్ చేసుకోవచ్చు, లేదంటే మనం గోధుమ పిండి చుట్టూరు అంచులు వెంట పెట్టుకునైనా పెట్టుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా బరువైన నేను చెప్పాను కదా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానని. ఈ విధంగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూసారు, ఒక మనము వాడకుండా పక్కన పెట్టేసుకుని అట్ల పెన్ అయితే పెట్టుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం దమ్మిచ్చుకున్నామంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మూత తీయంగానే పొగలు పొగలుగా వస్తుంది. నిజంగా మీరు నమ్మండి, అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దీనికైతే మనకు కర్రీ కూడా అవసరం లేదు. కొద్దిగా రైతా పక్కన పెట్టుకున్నామంటే ఫ్లేవరు బిర్యానీ ఇలా చల్లగా ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ ఏంటి, టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్తో చేసుకుంటే వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేయచ్చు. మనకి రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు నేనైతే టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగ కొట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. చెప్పాను కదా, పీసులకు కూడా బాగా దమ్ అవుతుంది అనేసి, మసాలా ఫ్లేవర్ అనేది పీసులు రైస్కే ఉంటుంది. చూసారు, పొగకి కెమెరా కూడా మనకి బ్లర్గా కనిపిస్తుంది. చూసారు, మంచి టెంప్టింగ్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. మనం ఇదే ప్రాసెస్లో చికెనే కాదు, రొయ్యలు, అదేవిధంగా మటన్ కూడా చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇది నిన్న సండే రోజున చేశాను నేను. ఇది వరకు ఒక్కసారి పెట్టాను కానీ దానికన్నా కూడా ఇది ఇంకా సింపుల్ అయిన ప్రాసెస్. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. లేయర్లుగా వేసంగా చూసారా, వైట్, ఎల్లో, రెడ్ కలర్తో ఉంటుంది. మీకు ఈ విధంగా 3 కలర్లు అయితే కనిపిస్తుంది. తర్వాత మనం గరిటతో అటు ఇటు ఒక్కసారి పల్స్ ఇచ్చేసుకుని ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చెప్పాను కదా, ఇక 3 లేయర్లు, ఎల్లో కలర్, వైట్, రెడ్, మనకు అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగానే వస్తుంది దమ్ బిర్యానీ. మనం ఎప్పుడూ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ IBS World 110.